ఆంటీ, మా అమ్మ పాయసం ఇచ్చింది. మీకోసం స్పెషల్‌గా పంపింది. ఓ థ్యాంక్ యూ బాబు, చాలా బాగుంది. ఆంటీ, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? అవును బాబు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆంటీ, ఇది మీ యూట్యూబ్ స్టూడియోనా? అవును బాబు, ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది నీకోసమే గిఫ్ట్ బాబూ. ఇంటికి వెళ్ళాక మీ అమ్మకివ్వు. ఓకే ఆంటీ. గైస్ చూశారు కదా అలాంటి వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలి. ఒక ఏఐ బేబీ బాయ్ అనేది సుజాత ఇంటి ముచ్చట ఛానల్ కి అంటే సుజాత మేడం దగ్గరికి అయితే వస్తారనమాట. సూపర్ వస్తారు. అంటే వాళ్ళ అమ్మ అండ్ పాయసం పంపించడం లైక్ అలా డిఫరెంట్ చాలా ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. సింపుల్ వేలో మనం ఎలా జనరేట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం ఒక వీడియో జనరేట్ చేశాను, మోటు పత్లు ఏఐ వీడియో జనరేట్ చేశాను. దానికి రిజల్ట్ చూసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, రిజల్ట్ అయితే పక్కా వచ్చింది. సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇంకొక వీడియో జనరేట్ చేశాను చూడండి, ఆ వీడియో కూడా చూసుకోవచ్చు గైస్ ఇక్కడ. అండ్ అదొక వీడియో అనమాట. థర్డ్ వీడియో కూడా ఏఐ బేబీ వీడియో జనరేట్ చేశాను, దాన్ని కూడా చూసుకోండి గైస్ ఇక్కడ. వ్యూస్ అయితే బాగా రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది అనమాట. ఈ వీడియో కూడా రెస్పాన్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సుజాత ఇంటి ముచ్చట ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు. మీకు ఎక్కడ కూడా మీకు ఏం డౌట్ లేకుండా మీకైతే ఎలా జనరేట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీరు చూశారు కదా వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలి చెప్పాను కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఇమేజ్ ఉండాలి. తర్వాత మన ఇమేజ్ ఉంటే ఏమన్నా ఆడుకోవచ్చు అనమాట. ఓకే, మొత్తం చెప్తాను. వీడియో మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మొత్తం చెప్పాను అనమాట. ఫటాఫట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లో వెళ్ళిపోండి, చాట్ జీపీటీ అనేది అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేస్తేనే మీకు అది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కాదనమాట. అట్లా. అండ్ ఇప్పుడు నేను అంటే సింపుల్ చాట్ జీపీటీలో వెళ్ళిపోతాను. చాట్ జీపీటీలో వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకే, కొద్దిగా వెయిట్ చేయండి. నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటిదంటే అన్న మాకు లాంగ్ వీడియోస్ అయితే వస్తలేవు, ఎలా చేసుకోవాలి? దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? నన్ను అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుందండి ప్రాసెస్. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కొద్దిగా వెయిట్ చేయండి. ఇక్కడ నేను చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇమేజ్ తీసుకుంటాను. నా ఇమేజ్ తీసుకున్న తర్వాత మొత్తం చెప్తా చూడండి. ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి అండ్ నా ఫోటోస్లో వెళ్ళిపోతాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన అంటే నా ఫోటోస్లో వెళ్ళి గ్యాలరీలో వెళ్ళి నా ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసిన చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం అడుగుతా అంటే ఒక ఏఐ బేబీ బాయ్ అనేది నా పక్కన రావాలి, నాకు బర్త్డే చాక్లెట్ ఇచ్చినలాగా రావాలి అని అయితే నేను ఇక్కడ టైప్ చేస్తా. టైప్ చేసిన తర్వాత మొత్తం మీ ముందటైతే వస్తాం. గాయస్ చూసుకోవచ్చు నేను ఇక్కడ ఏం టైప్ చేశానంటే జాగ్రత్త చూడండి. మీరు కూడా ఇలాగే టైప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమేజ్ తీసుకోవాలి. ఇమేజ్ తీసుకున్న తర్వాత చూసుకోవచ్చు హాయ్ చాట్ చెప్పి నా ఇమేజ్ ఇచ్చాను. నాకు ఒక బేబీ బాయ్ అతని బర్త్డే భాగంలో నా సుజాత ఇంటి ముచ్చట ఛానల్కి స్టూడియోకి వచ్చి చాక్లెట్స్ ఇవ్వాలి, నాకు అలాంటి ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వండి అని ఇక్కడ టైప్ చేసిన. సింపుల్ వేలో టైప్ చేసిన చూడండి. నేను ఇక్కడ ఏరో మార్క్ ఓకే ఇస్తే అది మనకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, చూద్దాం ఎలా జనరేట్ చేసి ఇస్తాయి అనేది మీకు కళ్ళ ముందర చూపిస్తాను అన్నమాట. ఓకే, వెయిట్ చేయండి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇమేజ్ జనరేట్ అయిపోయిన తర్వాత మీ ముందర అయితే వస్తాను. ఓకే గాయ్స్ చూసుకోవచ్చు సూపర్ ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఒక బర్త్డే బాయ్ అనేది సుజాత ఇంటి ముచ్చట ఛానల్ స్టూడియోకి వచ్చేసి చాక్లెట్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని 2 ఇమేజ్ మాత్రమే చూపిస్తా. మిగతాది మీరు చేసుకోండి. లాస్ట్లో చెప్తా అన్నీ ఎలా జనరేట్ చేసుకోవాలి లాస్ట్లో చెప్తా అన్నమాట. ఓకే, సింపుల్ ఏం చేస్తా అంటే సింపుల్ దీన్ని తీసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసేసి అండ్ సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అడుగుతా, మళ్ళీ మీ ముందు చదివి చూపిస్తాం అన్నమాట. ఓకే గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు సుజాత మేడం ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాబు అలా అనేలాగా ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వండి అని ఇక్కడ టైప్ చేసిన. మీకు నచ్చినలాగా మీరు టైప్ చేసుకోవచ్చు అన్నమాట. మీ భాషలో మీ లాంగ్వేజ్లో మీరు ఎలా అడిగినా ఇక్కడ మైక్ ఉంది చూడండి, మైక్లో మాట్లాడితే కూడా ఇస్తుంది అన్నమాట. ఓకే, అలా అడిగిన తర్వాత మొత్తం చెప్తాను. దీన్ని ఇట్లా సెండ్ చేసేయండి. సెండ్ చేస్తే ఇమేజ్ మాత్రమే జనరేట్ చేసేస్తారు. మీకు ఎన్ని ఇమేజ్ కావాలంటే అలాంటి ఇమేజ్ మీరు జనరేట్ చేస్తూ వెళ్ళండి. అంటే మీకు ఎలా కావాలో అలా జనరేట్ చేసుకోండి అన్నమాట. ఇప్పుడు మనకు బేబీ బాయ్ అనేది మన ఇంటికి వచ్చాడంట, స్టూడియోకి వచ్చారు కదా. స్టూడియోకి వచ్చేసి నా బర్త్డే అని చాక్లెట్ ఇస్తున్నారు అనమాట. మేడం ఏమంటుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటారు అనమాట. అండ్ ఇంకా మనకు టిఫిన్ ఇవ్వడము లైక్ బాయ్ చెప్పడము అలాంటి జనరేట్ చేసుకోవచ్చు. బాయ్ మేడం అని చెప్పచ్చు అనమాట. అలాంటి పూర్తిగా జనరేట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చెప్తాను, కాకపోతే 2 ఇమేజ్ మాత్రమే జనరేట్ చేస్తాను. వీడియో లెంత్ అయితే చూడరు కాబట్టి నేను చిన్నగా చేస్తున్న వీడియో చూసుకోవచ్చు. ఇప్పటికే నాకు ఎంత అయిందంటే 6 మినిట్ అయింది. ఓకే, కొద్దిగా వెయిట్ చేద్దాం. గైడ్ చూసుకోవచ్చు సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఏమంటున్నా అంటే సుజాత మేడం ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ ఇక్కడ మనకు ఇమేజ్లో ఇచ్చేసారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇలా డౌన్లోడ్ చేసిస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు గాయ్స్ ఇక్కడ సుజాత ఇంటి ముచ్చట్లో అయితే వచ్చేసింది ఛానల్ అయితే.
ఫైనలీ డౌన్లోడ్ అయితే అయిపోయింది. సింపుల్ దీన్ని తీసేయండి. థర్డ్ ఇమేజ్ కూడా చూపిస్తా, మీకు అర్థం కావాలంటే చూపిస్తా అన్నమాట. అండ్ ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ప్రాంప్ట్ రైట్ చేసి మీ ముందరైతే వస్తా. ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ ప్రాంప్ట్ చూసుకుంటే ఓకే మేడం బాయ్ బాయ్ అనాలి బాబు అయితే ఇక్కడ టైప్ చేసిన చూడండి. అండ్ మేడం అనుకున్నా ఓకే మేడం బాయ్ బాయ్ అయితే వచ్చింది కదా, అంటే బాబు అన్నలాగా అనమాట. సో ఇక్కడ సెండ్ చేసేస్తాం థర్డ్ ఇమేజ్ అనమాట. సో మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేసేచ్చు. సో బాయ్ బాయ్ అయితే టేక్ కేర్ మేడం, సో ఇట్లయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మనకు ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వమని చెప్తాను అనమాట. ఇమేజ్ అట్లా వస్తే ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వమని చెప్తాను. ఓకే, జనరేట్ చేసి ఇవ్వండి. ఓకే, సో ఇట్లా అడిగితే ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తాయన్నమాట. అవునా, ఇస్తున్నది. కొద్దిగా వెయిట్ చేద్దాం. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి వన్స్ ఇలా అండ్ డౌన్లోడ్. ఓకే, సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత సింప్లీ బ్యాక్ వచ్చండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకున్నారో అన్ని ఇమేజ్కి మీరు వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి అని ఇక్కడ అడగాలి. నేను ఇక్కడ చూడండి టైప్ చేస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు కదా ఇక్కడ ఇప్పుడు 3 ఇమేజ్కి వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి జెమినీ AI అయితే టైప్ చేసిన చూడండి అండ్ ఇక్కడ సెండ్ చేస్తుంది. సో ఇలానే మీరు కూడా టైప్ చేయండి. టైప్ చేస్తే చూడండి కదా ఇక్కడ. సో మనకు డైలాగ్తో సహాయత ఇచ్చిందా లేదా చూసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇచ్చిందా లేదా చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ డైలాగ్తో సహాయత ఇవ్వలేదు అనుకుంటా. సో మీరు ఇక్కడ విత్ డైలాగ్తో ఇవ్వండి అని ఇక్కడ టైప్ చేయండి. విత్ డైలాగ్తో ఇవ్వండి. ఓకే, ఇట్లా మంచిగా పర్ఫెక్ట్లీ టైప్ చేయండి. విత్ డైలాగ్తో ఇవ్వండి అండ్ వీడియో ప్రాంప్ట్ అని. సో ఇట్లా ప్రాంప్ట్. ఓకే, ఇట్లా. ఓకే, అండ్ ఇప్పుడు సెండ్ చేస్తుంది. విత్ డైలాగ్తో అడిగితే విత్ డైలాగ్తో ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకు సో ఎలా ఇచ్చిందంటే ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ చేసుకొని కాపీ చేసుకొని అండ్ అక్కడ మీరు ఫ్లో ఏఐలో వెళ్ళిపోయి అలా కూడా జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ జెమినీ AI చేస్తున్నాం కాబట్టి సో అదైతే ఇస్తలేదు కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే ఇచ్చిందో చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. విత్ డైలాగ్తో ఇవ్వండి అని టైప్ చేసిన చూడండి. ఇక్కడ నాకు వీడియో ప్రాంప్ట్ కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం అడగచ్చు. మనకి ఎలా కావాలంటే అలా అడగచ్చు. మీకు నచ్చినలాగా అడగండి. ఓకే, నేను ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే ఇన్ కేస్ ఇస్తే బాగుండి, ఇవ్వకుంటే డిఫరెంట్ లాగా అడుగుదాం అనమాట. ఇప్పుడు నేను చేసినట్టే కాదు, బేబీ బాయ్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా అతను మేడంకి చాక్లెట్ ఇచ్చినలాగా వచ్చారు కూడా అలాగే డైలాగ్ ఇవ్వండి, సీన్ బై సీన్ ఇవ్వండి అని ఇక్కడ టైప్ చేసిన చూడండి. ఇక్కడ సెండ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఇస్తే బాగుండి, ఇవ్వకుంటే చూద్దాం. ఇక్కడ చూడండి ఏమంటుందంటే చూడండి సీన్ బేబీ బాయ్ స్టూడియోకి రావడం అండ్ ఇక్కడ ఏమంటుందంటే డైలాగ్ ఇచ్చిందా చూద్దాం. మేడం స్మైల్ హ్యాపీ అండ్ అయ్యో బాబు బర్త్డే రోజు నన్ను కలవటానికి వచ్చావా, న్యాచురల్ మూమెంట్ రియలిస్టిక్ వచ్చిందనమాట. ఇక్కడ ఏమంటారంటే తెలుగు విత్ పర్ఫార్మెన్స్ సుజాత మేడం ఇవాళ నా బర్త్డే, మిమ్మల్ని కలవడానికి బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చాను. సో అయితే వచ్చింది అనమాట. చూద్దాం, జనరేట్ చేస్తాను. జనరేట్ చేసి మేము అయితే వస్తా. చూద్దాం, దీన్ని కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేసుకుంటా. ఫస్ట్ జనరేట్ చేస్తా, వస్తే బాగుండే, లేకపోతే నేను డిఫరెంట్ అయితే అడుగుదాం. మన స్టైల్లో డైలాగ్ అయితే అడుగుదాం అనమాట. ఒకవేళ బాగా రాకపోతే మన స్టైల్లో అడుగుదాం. ఓకే, సో నేను వేస్తా అంటే ఇప్పుడు చూడండి guys ఇక్కడ లేదు అన్న మాకు ఇలాంటి మొత్తం అర్థం అవుతలేదు, మాకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇవ్వండి. ఒకటే క్లిక్లో మనకు మా ఇమేజ్ తీసుకొని జనరేట్ చేసుకోవాలంటే మాస్టర్ ప్రాంప్ట్ కూడా ఇస్తాను. ఇక్కడ టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్లో మీరు వెళ్ళి మీరు ఆ మాస్టర్ ప్రాంప్ట్ తీసుకొని పేస్ట్ చేస్తే మీ ఇమేజ్ అడుగుతుంది. మీ ఇమేజ్ అడిగిన తర్వాత మీరు అక్కడ డైలాగ్ అడగాలి. మీకు డైలాగ్ మాత్రం అడగచ్చు కదా, డైలాగ్ అడగాలి. బేబీ బాయ్ మాకు డైలాగ్ ఇవ్వండి. సో ఇట్లా అడిగితే మొత్తం ఇస్తారన్నమాట. ఓకే, మాస్టర్ ప్రాంప్ట్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, సో టెలిగ్రామ్లో ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తానంటే జెమినీ ఐలో వెళ్ళిపోతాను అనమాట. ఈ జెమినీ ఐలో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు వీడియో జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ పక్కన ఏదో మనకు కనిపిస్తుందా. సో ఇక్కడ మనకు ఒక లిమిటెడ్ ఉంటాయి. జస్ట్ మనకు డైలీ 3 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఇంకెక్కువ కావాలంటే సో మీకు లాస్ట్ వరకు చూడండి చెప్తాను అనమాట. క్రియేటివ్ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే కాపీ చేసుకున్నారో ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి గ్యాలరీకి వెళ్ళిపోయి మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డన్ చేసేయండి. అండ్ ఇక్కడ అప్లోడ్ అయితే అవుతున్నది. అప్లోడ్కి వెయిట్ చేద్దాం. చూడండి ఎర్రర్ మార్కు ఓకే వేసేయండి. వన్స్ ఇలా ఓకే చేసిన తర్వాత మనకు వీడియో అయితే జనరేట్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే గైస్ చూసుకోవచ్చు. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇలా 1 by 1 అయితే జనరేట్ చేసుకోండి. సో అవునా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఓకే వేసేసి డౌన్లోడ్ చేసేసుకోండి. సింపుల్ ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ అవుట్పుట్ చూపిస్తాను, వీడియో ఎలా జనరేట్ అయిపోయింది చూపిస్తాను అనమాట. సో ఇలా మీరు 1 by 1 అయితే జనరేట్ చేసుకోండి. సో ఇలా 1 by 1 జనరేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇప్పుడు దీనికి అయితే పౌజ్ చేస్తాను. నేను అన్ని చూపిస్తే వీడియోలు ఎంత అవుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీకు ఎక్కువ వీడియోస్ జనరేట్ చేసుకోవాలనుకుంటే, లేదు మాకు 3 వీడియోస్ జనరేట్ అయిపోయినాయి, లిమిట్ రీచ్ అయిపోయింది అనుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు మెయిల్ ఐడి ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనకు లాగౌట్ ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి లాగౌట్ ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ చేసేస్తే లాగౌట్ వస్తుంది అనమాట. లేదు మనం సెట్టింగ్లో వెళ్ళిపోయిన తర్వాత
మనకు యాప్స్లో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ మనకు జెమినీ అయి ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేసేయండి. సో దాన్ని మొత్తం క్లియర్ చేసేస్తే మనకు న్యూ ఫ్రెష్లో అడుగుతుంది కాబట్టి సో ఇక్కడ వస్తలేదు నాకు, అండ్ మొత్తానికి అయితే వస్తలేదు. ఇక్కడ మనకు చూస్తూ వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ జనరేషన్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కింద మెయిల్ ఐడి వస్తుంది అనమాట. మీకు కొత్త ఉంటే మెయిల్ ఐడి వస్తుంది, దానికి లాగౌట్ చేసేయండి, లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత ఇట్లా మీరు జనరేట్ చేసుకోండి. లేదు మాకు ఇవన్నీ అవసరం లేదు, ఫ్లో ఏఐలో చేసుకుంటా అంటే మీరు లాస్ట్ వీడియో చూసుకోండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో అందులో ఎలా జనరేట్ చేసుకోవాలి, ఫ్లో ఏఐలో ఎలా జనరేట్ చేసుకోవాలి చెప్పాను అనమాట. అందులో మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ తీసుకొని అందులో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో వీడియోలు ఎంత అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను. మొత్తం జనరేట్ చూపించిన కదా, అవుట్పుట్ మొత్తం చూసేయండి అనమాట. ఓకే, సుజాత మేడం, ఇవాళ నా బర్త్డే, మిమ్మల్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను మేడం. అయ్యో బాబు, బర్త్డే రోజు నన్ను కలవడానికి వచ్చావా? ఆంటీ, మా అమ్మ పాయసం ఇచ్చింది, మీకోసం స్పెషల్గా పంపింది. ఓ థ్యాంక్ యూ బాబు, చాలా బాగుంది. చూశారు కదా గైస్, అలా అయితే అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. అన్న మాకు అట్లా వస్తలేదనుకుంటే సో మాకు ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కండి. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ వేసేస్తే పర్సనల్గా అట్లా మాట్లాడతాను అనమాట. మీకు ఎలా చేసుకోవాలనేది పర్సనల్గా మాట్లాడతాను అనమాట. ఓకే, కాల్ చేసుకోవచ్చు. కాల్ అంటే కాదు, చార్జ్ మీరు కామెంట్ చేసుకోవచ్చు. అక్కడ కామెంట్ వేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ మొత్తం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్.